ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఏఐ యూజ్ చేసి మీరు ఏ విధంగా అయితే వీడియోస్ చేయగలరు అనే టాపిక్ మీద అయితే మాట్లాడబోతున్నాను. యూట్యూబ్లో నేను కొన్ని వీడియోస్ అయితే చూశాను. ఎందుకంటే ఏఐ వీడియోస్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో ఒక ఇమేజ్ తీసుకొని దాన్ని వాళ్ళు యానిమేట్ చేసి ఏఐ ద్వారా వాళ్ళు వాయిస్ ఇచ్చి అన్నీ కూడా ఏఐ ద్వారానే చేస్తున్నారు. సో అదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ముందుగా మనకి దానికోసం కావాల్సింది ఏంటంటే 4 అప్లికేషన్స్ కావాలి అండ్ 1 వే నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రీ మెథడ్ పూర్తిగా ఇది. సో మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే వీడియోని లైక్ చేయండి. మీరు ఇటువంటి శాంపుల్ వీడియోస్ చూడాలంటే మన షార్ట్స్ ఛానల్లో ఈ ఛానల్లోనే షార్ట్స్లో ఆల్రెడీ అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి వెళ్ళి చూసేయండి. నేను దానే ప్రాసెస్గా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ మీరు షార్ట్స్ చేసుకోవడానికి అయితే చాలా సింపుల్గా యూజ్ అవుతుంది. అలాగే మీరు దీన్ని మల్టిపుల్ షార్ట్స్ అంటే మల్టిపుల్ చిన్న వీడియోస్గా క్రియేట్ చేసుకొని మీరు దాన్ని ఎంటైర్ వీడియోగా ఎడిట్ చేసుకోవచ్చు. సో అదే విధంగా నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మన కంప్యూటర్ స్క్రీన్లోకి వచ్చాం. ఇది మీరు మొబైల్ అయినా చేయొచ్చు, కంప్యూటర్ అయినా చేయొచ్చు. ఇది ఫస్ట్ డిస్క్లైమర్ అనమాట. అండ్ అట్లాగే మీరు ఈ వీడియోస్ యూజ్ చేసి యూట్యూబ్లో కూడా మనీ ఎర్న్ అయితే చేయొచ్చు. సో నేను ఆ మెథడ్ అయితే ఈరోజు నేను చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని మీరు ఎవరైతే క్రియేట్ చేయగలుగుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఒక ఆలోచన అయితే ఆలోచించుకొని మీరు వీటిని క్రియేట్ చేసి వాటిని మీరు యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను అప్లోడ్ చేసినటువంటి షార్ట్ని అంటే ఎగ్జాంపుల్ వీడియో ఎలా ఉందో ఒకసారి ప్లే చేస్తాను, వినండి. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సందర్భం తప్పకుండా వస్తుంది. వారి స్వప్నాలు, వారి ఆకాంక్షలు, వారి ఆశయాలు స్తంభించిపోతాయి. విన్నారు కదా? సో ఈ విధంగా అయితే మనకి ఉంటుందన్నమాట. సో ఈ ఆడియో కూడా మీరు చెప్పక్కర్లేదు. ఆ ఆడియో ఎలా మీరు వెతుక్కోవాలి, లేదంటే మీరు ఒకవేళ ఆడియో క్రియేట్ చేసి ఉంటే దాన్ని ఏఐ ద్వారా ఎట్లా జనరేట్ చేయాలి ఏంటంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ఇటువంటి ఇమేజ్ కావాలి కదా. సో ఫస్ట్ మనం ఈ వెబ్సైట్లోకి రావాలన్నమాట, లెక్సికా ఏఐ. ఓకే, ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ మీకు ఏ ఇమేజ్ కావాలి, చాలా ఇమేజెస్ ఉంటాయి. ఏ ఇమేజెస్ మీకు ఏది కావాలి అనేది మీరు ఇక్కడ అయితే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సంబంధించినటువంటి నేను ఇది పెట్టాను, ఈ మహాభారత డైలాగ్ అనమాట ఇది. సో అందువల్ల నేను కొంచెం ఇండియన్ లుక్లో ఉండేలా పెట్టాను కాబట్టి ఇక్కడ నేను ఇండియన్ అని చెప్పి సెర్చ్ చేస్తే కనుక మనకి ఇండియన్కి సంబంధించిన పిక్చర్స్ అన్నీ వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఇండియన్కి సంబంధించిన పిక్చర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పిక్చర్ తీసుకున్నాను అనుకుందాం. ఈ పిక్చర్ తీసుకొని ఇక్కడ మీరు ఇక్కడ ఉన్న డౌన్లోడ్ సింబల్, సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సేమ్ మొబైల్లో కూడా మీరు ఇదే విధంగా చేయొచ్చు. బట్ ఒకవేళ మీకు క్లియర్గా లేకపోయి ఉంటే కనుక 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ ఐకాన్ మీరు ఆ డెస్క్టాప్ మీద టిక్ చేయండి, డెస్క్టాప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో దీని మీద నేను ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా పిక్చర్ అయితే ఫుల్ క్లారిటీతో వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు వీడియో చూసినట్లయితే నేను ఈ ఓకే గమనించారా, ఇలా వీడియో అనేది ఇట్లా మూవ్ అవుతూ ఉంది. సో మనం ఇప్పుడు దాన్ని ఫస్ట్ మూమెంట్లోకి తీసుకురావాలి స్టార్టింగ్. అండ్ నెక్స్ట్ ఆడియో అనేది ఈ లిప్ మూమెంట్ సింక్ అయ్యేలాగా చేయాలన్నమాట. ఓకే, మనం ఆ 2 మెథడ్స్ అయితే ఇప్పుడు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆ 2 మెథడ్స్ చేద్దాం. ఇది వన్ ఆఫ్ ది మెథడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసాను. మొత్తం 2 మెథడ్స్ ఉన్నాయి. 2 మెథడ్స్ కూడా నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెథడ్ అయితే మనకి ఫుల్ ఫ్రీ మెథడ్ ఇది. సో ఫస్ట్ అయితే నేను ఇదే చెప్తున్నాను. ఓకే, సో ఈ ఇమేజ్ అన్నది మనం కొద్దిగా యానిమేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం లియా పిక్సెల్ యాప్ అనేది ఈ యాప్ అనేలోకి వెళ్ళాలన్నమాట. liipix.com అన్న ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఓపెన్ అవ్వగానే మనకు అక్కడ అప్లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ లిఐపిక్స్లోకి అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో, ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ సెలెక్ట్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది కొంచెం టైం తీసుకుంటుంది, లోడ్ అవుతుంది అనమాట. సో ఈ లోడ్ అయిపోయింగానే మీకు చిన్నగా యానిమేషన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీకు ఇటు మూవ్ అవుతుంది యాజ్ ఈ వీడియో లాగా భిన్నమైపోతాయి. ఓకేనా, ఈ ఇటు మూవ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం దీన్ని ఎందుకు ఇట్లా చేస్తున్నాం అనేది మీకు తర్వాత చెప్తాను. సో ఫస్ట్ అయితే దీన్ని యానిమేట్ చేయాలి. చేసిన తర్వాత మనం మెయిన్ ఈ వీడియో చేస్తున్న సంగతి ఏంటంటే లిప్ మూమెంట్ కూడా మనకి అంటే లిప్సింక్ కూడా మనం డైలాగ్ బట్టి ఈ లిప్ మూమెంట్ అనేది మూవ్ అవుతూ ఉండాలి కదా. సో అందుకని మనం యానిమేషన్ స్టైల్ అని ఉంది కదా ఇక్కడ, దాని మీద అయితే మనం ఫస్ట్ క్లిక్ చేసుకొని ఈ హారిజాంటల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనము ఈ హారిజాంటల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత షేర్ అన్న ఆప్షన్ ఉంది కదా, షేర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం సేపు కొద్దిగా టైం తీసుకొని మనకి డౌన్లోడ్ ఆప్షన్ అనేది చూపించడం జరుగుతుంది. అండ్ ఇది ఫ్రీ అనమాట, అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే MP4లో డౌన్లోడ్ చేద్దాం. సో MP4 మీద క్లిక్ చేయండి అండ్ సేవ్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మరి కొంచెం టైం అవుట్ తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత మనకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది ఇప్పుడు ఏం చేసాం, మనం ఇమేజ్ని క్రియేట్ చేసాం. ఇమేజ్ని ఒక వీడియోలోకి చిన్న మూమెంట్ యాడ్ చేసి అండ్ హారిజాంటల్ ఫిల్టర్ అనేది యాడ్ చేసి యానిమేషన్ ఫిల్టర్ మనం ఒక వీడియో ఫార్మాట్లోకి దాన్ని కన్వర్ట్ చేసామన్నమాట.
సో ఇది 100 అయిపోయింది. సో డౌన్లోడ్ అయితే మనకి .mp4తో అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అనేది అంటే ఈ 2 క్లోజ్ చేస్తాను. ఈ పిక్చర్ అనేది చెప్పాను కదా, దీని పేరు లెక్సికా .art మీద క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇందాక చూపించిన liapics.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇలా అయితే వీడియో చేశానో అది మీరు క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత వీటిని క్లోజ్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకి అందరూ కూడా నేను చాలా అయితే ఫస్ట్లో ఇది నేను ట్రై చేస్తూ ఉన్నప్పుడు చూసినప్పుడు నాకు ఒక వెబ్సైట్ అయితే దొరికింది. దాని పేరు వచ్చేప్పటికి స్టూడియో డిఐడి ఎడిటర్ అనమాట. ఈ స్టూడియో ఐడి ఎడిటర్ అనేది మనకి ఫ్రీ అయితే కాదు, మనకి 20 క్రెడిట్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ youngman.mp4 అయితే క్రియేట్ చేసామో అది ఇది మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఈ studio.id.com ఇది యూజ్ చేసినట్లయితే మీరు ఇలా వీడియో .mp4లో క్రియేట్ చేయనవసరం లేదు. డైరెక్ట్గా మనం ప్రజెంట్ ఈ యాడ్ మీద క్లిక్ చేసుకొని మనం ఏదైతే ఫస్ట్ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదే మనకి ఇటువంటి యానిమేషన్ ఇదే క్రియేట్ చేసేస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ క్రియేట్ వీడియో మీద క్లిక్ చేస్తాం అండ్ యాడ్ మీద క్లిక్ చేస్తాం. యాడ్ అన్నప్పుడు ఇది ఇది ఓపెన్ అవుతుంది. సో పోర్ట్రేట్ ఆఫ్ యంగ్ మ్యాన్ అని ఉంది, దాన్ని ఓపెన్ చేస్తాను. దాన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడైతే క్యారెక్టర్ యాడ్ అయిపోయింది. మీరు ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ మీరు స్క్రిప్ట్ మీద క్లిక్ చేసి మీకు ఏదైతే స్క్రిప్ట్ ఉందో దాని మీద రాయొచ్చు. అండ్ మీకు ఇక్కడ తెలుగు కూడా ఉంటుంది. తెలుగు కూడా మీకు క్లియర్గా అయితే వస్తుందన్నమాట. తెలుగు మీద క్లిక్ చేసుకొని తెలుగు చేసుకొని ఇక్కడ మేల్ నేమ్ మోహన్ శృతి అని రిప్రజెంట్ చేస్తున్నారు. మీరు ఏదో ఒకటి అయితే యాడ్ చేసుకొని ఇక్కడ మీరు తెలుగులో స్క్రిప్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. రాస్తే ఇది ఆడియోగా మనకి కన్వర్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే 0 క్రెడిట్స్. సో ఎందుకు నాకు 0 క్రెడిట్స్ ఉంది అంటే నీకు కొత్త అకౌంట్ అయితే నేను ఒకసారి కూడా ఇందులో నేను క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేద్దామని ట్రై చేసినప్పుడు నాకు 0 క్రెడిట్సే వచ్చింది. బట్ మీరు మెనీ వీడియో సోర్సెస్లో వాళ్ళు 20 క్రెడిట్స్ ఫ్రీగా ఇస్తున్నట్టు 10 వీడియోస్ వరకు ఈచ్ వీడియోకి 2 క్రెడిట్స్ ఖర్చు అవుతాయి. 10 వీడియోస్కి 20 క్రెడిట్ ఖర్చు అవుతాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి టైం లిమిట్ కూడా ఉంటుంది, ఎందుకంటే దీనికి ప్రో ప్యాకేజ్ కూడా ఉంది. సో అప్డేట్ ప్యాకేజ్ మీద క్లిక్ చేస్తే మనకి అయితే అన్లిమిటెడ్ సమ్ వీడియోస్ అని చేసుకోవచ్చు. మనం ఇనీషియల్ స్టేజ్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇంత బడ్జెట్ అయితే అవసరం లేదు. సో పూర్తిగా ఫ్రీగా చేయాలి కాబట్టి నేనైతే ఇంకొక మెథడ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకని నేను ఈ వీడియోని మీకు ఈ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే కొంతమంది క్రెడిట్స్ యాడ్ అవుతున్నాయి, కొంతమందికి యాడ్ కావట్లేదు. అందుకని ఈ వీడియోని రిమూవ్ చేస్తున్నాను, అంటే ఈ మెథడ్ని. సో దానికోసం భాగంగా మీకు ఈ కోడింగ్ ద్వారా, అంటే ఈ ప్రోగ్రామింగ్ ద్వారా, ఈ గిట్హబ్ ద్వారా మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను లింక్ అనేవి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు వెళ్ళి క్లిక్ అయితే చేయొచ్చు. ఈ గిట్హబ్ పేజ్లోకి వచ్చేసేయండి. ఇదేంటంటే మనకు ఏదైనా మనం కోడింగ్ చేసినప్పుడు దాని యొక్క మొత్తం కోడ్ని అంతా ఒక ప్లేస్లో స్టోర్ చేస్తాము, అదే మనకి గిట్హబ్ అనమాట. సో దీని టెక్నికల్ డీటెయిలింగ్ చాలా ఉంది, ఇప్పుడు అది కాదు. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద ఈవెంట్ మీరు ఏం చేయక్కర్లేదు. ఒకవేళ మీకు కోడింగ్ వాడడం అండ్ ఇవన్నీ తెలిసి ఉంటే కనుక మీరు డైరెక్ట్గా దీన్ని కోడ్ మీద క్లిక్ చేసి మీరు క్లోన్ చేసుకోవచ్చు. అర్థమైన వాళ్ళకి చెప్తాను. ఒకవేళ లేదు మనకు తెలియదు అనుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం కిందకు స్క్రోల్ చేయగానే readme.md అని ఉంటుంది. ఇందులో కొలాబ్ నోట్బుక్ అని ఉంది ఒకటి. సో దీని మీద అప్డేటెడ్ కొలాబ్ నోట్బుక్ అన్న దాని మీద ప్రెస్ చేయండి. ఈ ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వేరే గూగుల్ కొలాబ్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, గూగుల్ కొలాబ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే ఈ విధంగా ఉంటుంది మనకి పేజ్. సో ఇవి ఏంటంటే ఈచ్ స్టెప్స్ ఇక్కడ డిఫైన్ చేసి ఉంటాయి. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ప్లే బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి రన్ ఎనీవే కొడితే కొన్ని డిపెండెన్సీస్ అనేవి, కొన్ని ఏవైతే డిపెండెన్సీ ఉన్నాయో అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటుంది గూగుల్ కొలాబ్ అన్నది. అది అయిపోయిన తర్వాత మనం ఏదైతే క్రియేట్ చేసిన వీడియో ఉంది కదా, ఈ వీడియో, దీన్ని మనం ఎప్పుడు కూడా దీన్ని ఇన్పుట్ అండర్స్కోర్, ఇది జాగ్రత్తగా చూడండి, ఇన్పుట్ అండర్స్కోర్ వీడియో అని పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఆడియో పేరు ఎప్పుడు కూడా ఇన్పుట్ అండర్స్కోర్ ఆడియో అని పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇది మాత్రం కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన ఇందాక స్టూడియో డిఐడి అది వాడితే మీకు ఇవేమీ అవసరం లేదు, బట్ ఇది ఫ్రీ మెథడ్ కాబట్టి మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో దాని పరంగా మనమైతే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇలా రన్ అవుతుంది కదా, తర్వాత ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ మనం అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ అప్లోడ్ దీన్ని మళ్ళీ ఈ ప్లే బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ముందైతే ఇది టిక్ రానివ్వండి, కొద్దిగా డిలే అవుతుంది, అది అయ్యాక మనకి అవుతుంది. సో మీరు అండ్ ఇప్పుడు ఈలోపు ఇదంతా మనకి రన్ అవ్వాలి, ఇదంతా జరగాలి కదా. ఇదంతా మీకు టైం వేస్ట్ ఇంతసేపు అనుకుంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ఈ పేజ్లోకి రండి. ఇంటరాక్టివ్ డెమో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్ ఫైల్ చేయమంటున్నాడు, బట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మ్యాక్సిమం 20 సెకండ్స్ వీడియో ఫైల్ అండ్ మ్యాక్సిమం 20 సెకండ్స్ ఆడియో ఫైల్ మాత్రమే ఇవ్వగలం. అండ్ బోత్ మనకు ఆడియో ఫైల్ ఎక్కడి వరకు ఉంటే అంతవరకే వీడియో వస్తుంది.
అంటే ఆడియో ఫైల్ అనేది మీరు 10 సెకండ్స్ పెట్టి వీడియో అనేది 50 సెకండ్స్ పెట్టినా మీకు ఆ 10 సెకండ్స్ వీడియో వరకు మాత్రమే ఇది రెండర్ చేయగలదు. అండ్ మీరు 20 సెకండ్ దాటి ఏదైనా ఆడియో పెట్టినా ఆడియో వస్తుంది తప్ప వీడియో అయితే మీకు మూమెంట్ జరగదు. ఎందుకంటే 20 సెకండ్స్ మాత్రమే మనకి మ్యాక్సిమం మూమెంట్ ఉంటుంది ఈ ఇంటరాక్టివ్ డెమో. ఓకే, ఇక్కడ మీరు చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇది వీడియో ఫైల్. సో నేను ఇన్పుట్ _వీడియో అని పెట్టిన దగ్గరికి వెళ్ళండి. అలాగే ఈ చూస్ ఫైల్ మీ క్లిక్ చేసి ఇన్పుట్ ఆడియో, ఏదో ఒక ఆడియో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియో తీసుకున్నాను నేను. ఆడియో ఎలా తెచ్చుకోవాలనేది కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. ముందైతే రెండర్ చేద్దాం. ఈ సింక్ దిస్ పెయిర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంచెం డిలే అయితే పడుతుంది. ఈ లోపు ఇంతకుముందు మనం చేసింది ఇది అయిందేమో చూపిస్తాం. ఇది ఇంకా అవ్వలేదు, రిక్వైర్మెంట్ చాలా టైం పడుతుంది. ఈచ్ స్టెప్ మీద మీరు ఇట్లా ఈ ప్లే బటన్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అన్ని స్టెప్స్. అలా వద్దు, ఇక డైరెక్ట్గా మీకు యూఐలో చూస్ ఫైల్ అట్లా కావాలి అనుకుంటే కనుక ఈ ఇంటరాక్టివ్ డెమో మీద క్లిక్ అయితే చేయొచ్చు. చేసినప్పుడు మనకి యాజ్ డిజిటల్ వస్తుంది, బట్ 20 సెకండ్స్ మ్యాక్సిమం టైం అనేది ఉంది. ఇలా మల్టిపుల్ చేసుకోండి. ఆ మల్టిపుల్ అన్నిటిని కలపండి. ఏదైనా కైన్ మాస్టర్ కానీ ఆర్ సంథింగ్ వండర్ షేర్ కానీ యూజ్ చేసుకోండి. జీవితం ఒక ప్రయాణం, మరణం కదలని వ్యక్తిత్వం. మన ప్రయాణంలో మారిన సాంత్వనం మరణం మూడరలకుగా ఉంటుంది. జీవితంలో ఆనందం కలిగిన విధానాలు మరియు అందమైన అనుభవాలు మనకు చాలా సంతోషంగా ఉంటాయి. చూశారు కదా వీడియో ఎలా రెండర్ అయిందో. సో ఈ విధంగా మనకి రెండర్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఈ ఆడియో ప్లే అయింది కదా, ఇది ఎవరో మనిషి మాట్లాడాలనుకోవద్దు. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే క్రియేట్ చేయబడింది. సో ఈ ఆడియో ఫైల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఇప్పుడు మీ దగ్గర ఆడియో ఉంది, మీరు మాట్లాడిన ఆడియో ఇక్కడ ఇచ్చేసేయండి. చూస్ ఫైల్ అని క్లిక్ చేసి అట్లయితే ఇది ఇంకా డిపెండెన్స్ సాల్వ్ అవుతుంది. మేబీ ఇప్పుడు నేను చూపించిన మెథడ్ అయితే ఫాలో అవ్వండి. 90% దగ్గరికి వచ్చింది ఇది డౌన్లోడ్ చేయడం. అండ్ ఇప్పుడు ఈ వీడియో అయితే క్రియేట్ అయిపోయింది కదా, వీటిని అప్లోడ్ చేయండి. సో మీరు అనుకోవద్దు ఈ ఫేస్ వీడియోస్ లేవు కదా యూట్యూబ్లో ఏమవుతుందని. జీవితం షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. మరణం కదలని వ్యక్తిత్వం. సో 100% అయిపోయింది. సో అయిపోగానే మనకి ఇక్కడ టిక్ మార్క్ అయితే వస్తుంది. మీరు గమనించినట్లయితే కొంచెం టైం తీసుకుంటుంది. అందుకే ఇది బాగా టైం పడుతుంది మీకు. ఒకవేళ ఇది టైం టేకింగ్ అంటే కనుక ఇంటరాక్టివ్ డెమో ఫాలో అయిపోండి. ఓకే, టిక్ అయిపోయింది. టిక్ అయిపోయిన తర్వాత మనం ఈ నెక్స్ట్ టిక్ మీద నెక్స్ట్ ప్లే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూస్ ఫైల్ అని అడుగుతుంది. ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని ఇన్పుట్ వీడియో ఫైల్ని అలాగే ఆడియో ఫైల్ని రెండింటిని ఇలా కలిపి ఇవ్వాలి మనం. ఓకే, ఇలా కలిపి ఓపెన్ కొట్టాలి. అంతేగాని ఇన్పుట్ ఒకసారి వీడియో ఒకసారి ఆడియో ఒకసారి కాదు. అండ్ ఈ మెథడ్లో చేసేటప్పుడు మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే .mp3 అయితే వర్క్ అవ్వదు. వ్యావ్ అనే మోడ్లోనే ఇవ్వాలన్నమాట, ఎక్స్టెన్షన్తోనే. దానికోసం మనం MP3 టు వ్యావ్ కన్వర్టర్ అని చెప్పి గూగుల్లో కొట్టినట్లయితే మొదట వచ్చే క్లౌడ్ కన్వర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని ఇట్లా మీరు ఆడియో ఫైల్ అనేది ఇచ్చేస్తే కనుక కన్వర్ట్ వ్యావ్ అని కన్వర్ట్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఫస్ట్ కన్వర్ట్ అవుతుంది, నెక్స్ట్ డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఫస్ట్ అప్లోడ్ అయిపోతుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి audio.wav WAV. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత ఇది 100% అయిపోతుంది. ఇందాకలాగే టిక్ మార్క్ వస్తుంది. తర్వాత ఈ క్రియేట్ సింక్ వీడియో ఉంది, ఇప్పుడు ప్లే మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా వీడియో సింక్ అయిపోతుంది. అండ్ మీరు వచ్చిన రిజల్ట్ని ప్లే చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయండి. ఎప్పుడు క్లిక్ చేయాలి ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టెప్కి ఇలా బ్లూ టిక్ వచ్చి ఇలా వచ్చింది, గ్రీన్ టిక్ ఇది వచ్చాకే మనం చేయాలి. అండ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద అప్పుడు ఏమవుతుందంటే ఈ వీడియో డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. ఇంత టైం తీసుకోవాలా అంటే కనుక మీరు ఇంటరాక్టివ్ డెమోలోకి వచ్చేసేయండి. సో ఇది వీడియోలో. అండ్ మీరు మీ మాన్యువల్ ఆడియో ఎలా ఇవ్వాలో నేనైతే ఇక్కడ చెప్పాను. బట్ మీరు ఇందాక విన్నట్లుగా ఏఐ జనరేటెడ్ ఆడియో గురించి అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేయబోయే వీడియోలో కాకుండా దీన్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే లెంత్ అయితే చాలా ఎక్కువైపోయింది. అండ్ వెంటనే ఆ వీడియో కూడా అప్లోడ్ అయిపోతుంది, డిలే అయితే ఉండదు. సో ముందైతే మీరు ఇది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా కుదిరింది అనేది కింద కామెంట్లో చెప్పండి. అట్లాగే మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఏంటంటే ఈ వీడియో ద్వారా మనం కొత్తగా ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే అజియో, మింత్రా ఇటువంటి ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి మీకు అద్భుతమైన డీల్స్ అనేవి మేము షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే అట్లాగే మీరు షాపింగ్ చేస్తారు, అట్లాగే మీకు డబ్బులు సేవ్ చేసుకొని చాలా తక్కువ ధరల్లో మంచి మంచి ఆఫర్స్ గురించి డైలీ మీకు 15 to 20+ మీకు సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కావాలంటే కొనొచ్చు, లేదంటే లేదు. జస్ట్ అయితే మీరు సపోర్ట్ చేయడానికి అయితే మన ఛానల్ జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో అయితే మనకి టెలిగ్రామ్ ఛానల్ అనే లింక్ అయితే ఉంటుంది. సో అది జాయిన్ అవ్వండి. మీకు డైలీ అద్భుతమైన డీల్స్ వస్తాయి. మీరు ఇంత తక్కువ ప్రైస్కి కొనొచ్చు, అట్లాగే మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. మీ నియర్ బై వాళ్ళకి షేర్ అది కూడా చేయండి. ఆ ఛానల్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి.